ఈ పచ్చడికి కావలసిన పదార్థములు ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, పల్లీలు, అలాగే ఉల్లిపాయలు, ముల్లంగి, అలాగే కొంచెం చింతపండు. తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. నూనె వేగిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, సాయిపప్పు, అలాగే పల్లీలు వీటిని వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలను కూడా అందులో వేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగాక ఎండుమిరపకాయలను వేసుకొని కూడా మంచిగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత వాటిని తీసి ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇవి లైట్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి రాడిష్ ముక్కలు, ముల్లంగి ముక్కలను వేసుకోవాలి. రాడిష్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, క్యాలరీస్ తక్కువ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇది కూడా మంచిది. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇంకొంచెం మగ్గాలి. మగ్గేసిన తర్వాత కొంచెం చింతపండుని కూడా నీళ్ళల్లో నానబెట్టి అందులోంచి తీసిన చింతపండుని వేయించి మగ్గ పెడదాం. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గ పెట్టిన తర్వాత పొయ్యి కట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గిపోయింది కాబట్టి దీన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని చల్లారనిద్దాం. తర్వాత ముందుగా ధనియాలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా కారపొడి స్టైల్లో మనకు కనిపిస్తుంది. దీంట్లో రాడిష్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు మనం ఏదైతే మగ్గ పెట్టుకుని అది కూడా వేసుకొని గ్రైండ్ చేశాక ఈ విధంగా వస్తుంది. దానిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నెలో నూనె పోసుకొని చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అండ్ తాలింపులు వీటన్నిటిని వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని గిన్నెలో వేసేసుకుందాం పచ్చడిలో. దీన్ని ట్రై చేయండి.